జూబ్లీ హిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. యూసఫ్గూడలో ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఈరోజు ఉదయం నుంచే జూబ్లీహిల్స్లో పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనము పోలింగ్ స్టేషన్ 297, 298 దగ్గర ఉన్నాము. ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఏదైతే యూసుఫ్గూడ శ్రీనగర్ కాలనీకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 6 గంటల నుంచే ఇక్కడికి ఓట్లు వేయడానికి ఓటర్స్ బారులు తీరారు. మనం చూడవచ్చు ఇక్కడ భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పోలింగ్ బూతుల వద్ద 144 సెక్షన్ పెట్టడం జరిగింది. దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఎవరు ఇటువైపు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది. అయితే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈసారి బై ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల అధికారులు ఓటర్లు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసే విధంగా అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం సెక్టర్ 9కు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలా జరుగుతుంది మేడం జూబ్లీహిల్స్లో ఎలక్షన్? ఈసారి చాలా బై ఎలక్షన్స్ కాబట్టి చాలా పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఎందుకంటే క్యాండిడేట్స్ కూడా 58 మెంబర్స్ ఉన్నారు. సో బ్యాలెట్ యూనిట్స్ 4 అయ్యేసరికి వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. మేమంతా కమిషనింగ్ అప్పుడే మిషన్స్ చెక్కింగ్ అప్పుడే చాలా కేర్ తీసుకున్నాము. యాక్చువల్గా నా అండర్లో 12 పిఎస్లు ఉంటాయి. 12 పిఎస్లు ఆల్మోస్ట్ 11,000 మంది ఓటర్లు ఉంటారు. ఒక్కొక్క పిఎస్లో యావరేజ్గా 1000 to 1200 వరకు ఉంటారు. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే పీస్ఫుల్గా జరిగిందండి. మార్నింగ్ మాక్ పోల్ చేసుకుంటాం 6:30 to 5:30 to 6:30 వరకు మాక్ పోల్ అయిపోయింది. సో యాక్చువల్ పోల్ స్టార్ట్ అయింది, పీస్ఫుల్గా జరుగుతుంది. హ్యాపీగా వచ్చి అందరూ మీ హక్కును వినియోగించుకోండి, వచ్చి వేయండి. ఓటు వేస్తేనే కదా మన ప్రజాస్వామ్యంలో ఇది కదా మన హక్కు అది. సో ప్లీజ్ ఓట్. అండ్ ఈసారి అయితే ఈవెన్ భద్రతా చర్యలు కూడా బాగా తీసుకున్నారు. ఒకవేళ ఈవీఎం మిషన్స్ మొరాయిస్తే ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? మళ్ళీ ప్రత్యామ్నాయంగా కొత్త ఈవీఎంలు ఈసారి ఏం చేశారంటే ఈసీఎల్ వాళ్ళదండి ఇది. యాక్చువల్గా టెక్నికల్ టీమ్ని మాకు అటాచ్ చేశారు. ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్కి ఒక్కొక్క ఇంజనీర్ని అటాచ్ చేశారు. సో 12 పిఎస్లకి యావరేజ్గా ఒక ఇంజనీర్ ఉంటాడు. మార్నింగ్ కూడా ఏమొచ్చినా కానీ వాళ్ళు వెంటనే అటెండ్ అవుతున్నారు. పోయినసారి ఇంకా చాలా తక్కువ మంది టెక్నికల్ టీమ్ ఉండేదంటే మొత్తం సిటీ అంతా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి, మిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెక్నికల్ టీం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ప్రాబ్లం ఏమీ రాకపోవచ్చు ఇప్పుడు దాకా, ఎందుకంటే మాకు మాక్ పోల్ అయిపోయింది, యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా రేర్గా 1 or 2% దగ్గర ప్రాబ్లం వచ్చింది తప్పితే ఈ జూబ్లీహిల్స్లో మిగతా అన్ని చోట్ల పీస్ఫుల్గా జరుగుతుందండి. ఎన్ని గంటల వరకు ఓటర్లు ఈసారి 6 వరకు అన్నారు కదండి. పోయినసారి 5 వరకు ఉండేది, యాక్చువల్లీ 6 అన్నారు. సో ఈవెన్ ఆ 6 లోపలికి ఎవరు వస్తారో వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి స్లిప్లు ఇచ్చి మేము అందరినీ వేయిస్తాం. 6కి క్లోజ్ చేయడం కాదు, ఆ టైంకి లోపలికి ఎవరు వస్తారో అందరికీ ఒక స్లిప్ ఇస్తారు. సో వాళ్ళందరికీ ఓటు హక్కుని వినియోగించిన తర్వాత మేము క్లోజ్ చేస్తాం. అయితే ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కేంద్ర బలగాలను కూడా మోహరించడం జరిగింది. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో కూడా ప్రశాంతంగా పోలింగ్ బూత్ వద్ద ఓట్లు వేస్తున్నారు ఓటర్స్. ఇటు మనం చూడొచ్చు మొత్తం 3 అంచెల భద్రతని ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బై ఎలక్షన్ కాబట్టి ఈవీఎం మిషన్స్ కూడా పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ మొరాయించినా వెంటనే వాటిని రిపేర్ చేయడానికి ప్రత్యేక ఇంజనీర్లను కూడా కేటాయించడం జరిగింది. ఒక్కొక్క సెక్టార్కి ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా దాదాపు 2,500 మంది పోలీసులు ఈ బై ఎలక్షన్కి విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా డ్రోన్లను కూడా ఈసారి వాడుతున్నారు. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క డ్రోన్, ఒక్కొక్క సెక్టార్కి డ్రోన్ వాడుతూ ఎక్కడ ఎలాంటి సమస్యాత్మకమైన ప్రాంతాలున్నా అక్కడ ఏమైనా జరిగినా వెంటనే డ్రోన్ ద్వారా పరిశీలించి సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి అక్కడికి పంపించే విధంగా మొదటిసారి ఆ బై ఎలక్షన్లో మొత్తం డ్రోన్ల పర్యవేక్షణలలో జూబ్లీస్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా సాయంత్రం వరకు కూడా ఇలాగే ఎన్నికలు కొనసాగుతాయని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. దానికి సంబంధించిన అనేక అవగాహన కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి. ఓటు ఉన్న వారందరూ కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఈరోజు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్, ఏదైతే బిజినెస్ అన్నిటిని కూడా హాలిడే ప్రకటించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని ఏదైతే ఓటింగ్ పర్సెంట్
పర్సంటేజ్ పెంచాలి అని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో సురేష్, బిగ్ టీవీ, శ్రీనగర్ నుండి.